సూర్యాపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి స్థానిక సీతారాంపురంలో ఉన్న 2 ఎకరాల 37 గుంటల భూమి కౌలుకు గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వేలంపాట నిర్వహించగా రైతులెవరూ హాజరు కాలేదు. వేలంపాట కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉండగా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సందర్భంగా వేలంపాటను జూలై నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నల్గొండ డివిజన్ దేవాలయాల ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఆలయ ఈవో లక్ష్మణరావు తెలిపారు. సూర్యాపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలోనే శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి స్థానిక సీతారాంపురంలో ఉన్న 2 ఎకరాల 37 గుంటల భూమి కౌలుకు గురువారం ఉదయం 10:30 గంటలకు వేలంపాట నిర్వహించగా రైతులెవరూ హాజరు కాలేదు. వేలంపాట కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉండగా ఎవ్వరు ముందుకు రాలేదు. ఈ సందర్భంగా వేలంపాటను జూలై నెల 18వ తేదీకి వాయిదా వేయిస్తున్నట్లు నల్గొండ డివిజన్ దేవాలయ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఆలయ ఈవో లక్ష్మీనారాయణరావు తెలిపారు. స్థానికంగా ఉన్న దేవాలయాలకు ఆలయ కమిటీలు లేవని పలువురు భక్తులు తెలిపారు. ఈవోలకు పనిభారం పెరిగింది, తాను ఒక్కడే 18 ఆలయ నిర్వహణ బాధ్యతలను చూడవలసి వస్తుందని, అందుకే ఆలయానికి సంబంధించిన సమాచారం అందించలేకపోతున్నట్లు ఈవో లక్ష్మీనారాయణరావు ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ వేసి భూమి కౌలుకు రైతులను ఒప్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ పాల్గొన్నారు.